ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ న్యాయాధిపతులు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, మొదటి దంతాలు, 2 దినవృత్తాలు, ఎజ్రా, నెహెమీయా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబూలి, ఆమోసు, బుద్దా, ఓనమీక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైన, మతమైన, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. ఏ కులమైన, మతమైన, జాతైనా, రంగైనా దేవుని దృష్టిలో అందరూ పాపులే. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఆస్తి పాస్తులు ఎన్నున్నా నిత్య రాజ్యం మీకివ్వవు. విద్యార్హతలు ఎన్నున్నా సంతోషాన్ని నీకివ్వదు. సమసిపోయే ఈ లోకము ఆశ్రయాన్ని నీకివ్వదు. కరిగిపోయే ఈ కాలము కలవరాన్ని తీర్చదు. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. నీవెవరైనా, నీకెంతున్నా, ఎవరున్నా లేకున్నా, యేసు లేకుంటే నీకున్నవన్నీ సున్నా. భేదం ఏమీ లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. దేవాతి దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నాయందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లు నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచియుంటేనే కానీ మీరును ఫలింపరు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవాన్ని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నీ మాటను వినాలని ప్రభువా మేము ఆశపడుచూ ఉన్నాం. నీ జీవవాక్కుతో ప్రభువా మమ్మలను దర్శించమని, బలమును శక్తిని అనుగ్రహించే నీ వాక్కుతో ప్రభువా మా జీవితాలలో తండ్రి బలమైన కార్యాలను జరిగించుమని, నాతోను నీ బిడ్డలతోనూ మీరే స్వయముగా మాట్లాడమని, నన్ను నీ నోటి వారగా మాత్రమే వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ఎల్లరకు శుభములు కలుగును గాక, ఆమెన్. మరి దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క పర్యాయము దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి కృప చూపించాడు. ముందుగా దేవునికి మహిమ కలుగును గాక, ఆమెన్. మరి మరణాత మహిమస్వరం అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతగానో
మరి మా కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ కూడా మా యొక్క నిండు వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. అనేక మంది ఫోన్ చేస్తూ ఉన్నారు, వాక్యం చాలా బాగుందండి, మాకు బాగా అర్థమవుతుందని చాలామంది చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. దేవుడు నడిపింపును బట్టే ఈ వాక్యము ముందుకు సాగుతూ ఉంది. అంత మాత్రమే కాదు, వారి వారి అవసరతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు. వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరలా కార్యాలు జరిగిన తరువాత మరలా ఫోన్ చేసి సాక్ష్యం చెబుతూ ఉన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే కార్యాలు జరిగించేది ఎవరు అంటే ఆయనే. ప్రార్థన చేసి చేయడమే మన పని, కార్యాలు జరిగించుట ఆయన పని, విశ్వాసం ఉంచుట మీ పని, అంతే. కాబట్టి ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కనుక మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయడానికి మేము ఉన్నామనే విషయాన్ని కూడా మరి జ్ఞాపకం పెట్టుకోండి. దేవుని మహిమ కలుగునుగాక. అందరూ బాగుండాలి. దేవుని యొక్క కృపలో ఇంకను వర్ధిల్లులాగున మనం సాగిపోదాం ముందుకి. రైట్. మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వాక్యమును మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త, చాలా అద్భుతమైనటువంటి సువార్త. మరి ఈ యోహాను సువార్త దేవుడు యోహాను ద్వారా అద్భుతమైన రీతిగా రాయించడం, శిష్యులలో ఒకడు, యేసు ప్రేమించిన శిష్యుడుగా పిలువబడినటువంటి యోహాను. మరి ఈ యోహానే పద్మాసు లంకలో అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ఉన్నప్పుడు, అంటే ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఆయన ఉన్నప్పుడు దేవుడు ఈ యోహానును దర్శించి దర్శన గ్రంథముగా పిలువబడుతున్న ప్రకటన గ్రంథాన్ని యోహాను చేత రాయించాడు. మొదటి యోహాను పత్రిక, రెండవ యోహాను పత్రిక, మూడవ యోహాను పత్రిక రాసింది కూడా ఇతనే. పేతురు, యోహాను ఇరువురు కూడా జంటగా పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి యోహాను రాసినటువంటి ఈ యొక్క సువార్తలో 21 అధ్యాయములు, ఈ 21 అధ్యాయములు కూడా చాలా ప్రాముఖ్యమైన అధ్యాయాలు. లోతైనటువంటి విషయాలు మనకు తెలియచేస్తాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జన్మ విధానం గురించి రాయలేదు. స్టార్టింగ్ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను అనే మాట మనకు కనబడుతుంది. ఎంత గొప్ప విషయం అది. ఆ అధ్యాయం చదువుతూ ఉంటే చాలా అద్భుతమైనటువంటి రచనా శైలి మనకు కనబడుతుంది. మత్తయి సువార్త ఒక విధముగా, లూకా సువార్త ఒక విధముగా, మార్కు సువార్త ఒక విధం, యోహాను సువార్త ఒక. అంటే పరిశుద్ధాత్మ తండ్రి రాయించాడు. ఆయన ఇచ్చిన ప్రేరేపణతోనే జరిగిన విషయాలన్నీ కూడా ఈ సువార్తికులు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానిలో యోహాను సువార్త శైలి చాలా అద్భుతమైనటువంటి శైలి. ఎంత ప్రాధాన్యత కలిగినదో. మరి ఈ అధ్యాయాలలో ఈ 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము చాలా బలమైనటువంటి విషయాన్ని బయలుపరుస్తున్నటువంటి అధ్యాయం. అంటే అన్ని అధ్యాయాలు కూడా చాలా అద్భుతమైన అధ్యాయాలే, కానీ ఈ 15వ అధ్యాయము చాలా బలమైనటువంటి అధ్యాయం. అండి అద్భుతమైనటువంటి విషయాల యొక్క సారాంశము ఈ అధ్యాయములు దేవుడు లిఖితము చేశాడు. ఈ అధ్యాయములో మనం పరిశీలన చేస్తే ఈ 15వ అధ్యాయం ఓపెనింగ్ చూస్తే, నేను నిజమైన ద్రాక్షావల్లిని, అనగా యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన ద్రాక్షావల్లిగా ఆయన కనబడుతున్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి అనేటువంటి దేవుడు వ్యవసాయము చేసేటటువంటి ఒక రైతుగా కనబడుతూ ఉన్నాడు. కుమారుడైనటువంటి క్రీస్తు ద్రాక్ష చెట్టు వలె కనబడుతూ ఉన్నాడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అంటున్నాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయు. అంటే గమనించవలసిన మాట ఏమిటంటే, ఆయన ద్రాక్షవల్లి అయితే మనము తీగలుగా ఆయన చెబుతూ ఉన్నాం. అంటే తండ్రి అయినటువంటి దేవుడు వ్యవసాయము చేసే ఒక రైతుగా, కుమారుడైనటువంటి క్రీస్తు ఒక ద్రాక్ష చెట్టుగా కనబడుతూ ఉంటే, ఆ చెట్టులో మనం అందరము కూడా తీగలుగా కనబడుతూ ఉన్నాము. అంటే ఈ చెట్టు
ఎవరి సంరక్షణలో ఉందంటే తండ్రి అయినటువంటి దేవుని సంరక్షణలో ఉన్నది. ఎవరి కాపుదలలో ఉందంటే తండ్రి అయినటువంటి దేవుని కాపుదలలో ఉంది. ఈ చెట్టు కాపుదలలో మనము ఉన్నాము తీగలుగా మారి అనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. ఆ చెట్టుకు పెనవేసుకున్నటువంటి తీగలముగా మనం ఉన్నాము. ఈ తీగలు ఎలా ఉండాలి అంటే ఫలించే తీగలుగా ఉండాలి. ఈ తీగలు ఫలిస్తే పర్వాలేదు, ఒకవేళ ఫలించకపోతే కట్ చేస్తానని చెప్పేసి పనికిరాని తీగలను ఆయన తీసివేయను, ఫలింపని తీగలను తీసివేయును అని చాలా స్పష్టముగా ఇక్కడ వాక్యంలో రాయబడింది. అంటే ద్రాక్ష చెట్టు యేసు ప్రభువు, తీగలు మనము. రైతు ఎవరు అంటే, తోటమాలి ఎవరు అంటే ఆయనే, తండ్రి దేవుడే అనే విషయాన్ని మనం గమనించాలి. ఇలా మొదలుపెట్టినటువంటి ఈ అధ్యాయం మనకు నేర్పించే పాఠము ఏమిటి అంటే, క్రైస్తవుడు ఖచ్చితంగా ఫలించాలి అనే విషయాన్ని చాలా స్పష్టముగా చెప్పేస్తాడండి ఈ అధ్యాయములో. బహుగా ఫలించాలి, మీరు బహుగా ఫలించినట్లయితే నా తండ్రి మహిమపరచబడును అని 8వ వచనంలో చెబుతూ ఉన్నారు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుదురు. ఎంత గొప్ప విషయం! అంటే క్రైస్తవ జీవితము ఎలా ఉండాలి అంటే ఫలించే జీవితముగా ఉండాలి. ఫలాలు మన జీవితంలో ఉండాలి. ఫలించేటటువంటి అంతస్తు మనము కలిగిన వారమై ఉండాలి. ఇటు ఆత్మీయంగా మనం ఫలించాలి, శారీరకంగా మనం ఫలించాలి. అన్ని విషయాల్లో కూడా మనం ఫలింపు కలిగి ఉండాలి. ముఖ్యంగా గమనించండి, ఆత్మఫలాన్ని మనం ఫలించాలని గలతీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయించారు 5వ అధ్యాయములో. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఈ యొక్క లక్షణాలు 9 లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ మనం కలిగి ఉండాలి. అదే ఆత్మ ఫలింపు. మారు మనసుకు తగిన ఫలింపు మీరు ఫలించండి అని చాలా స్పష్టముగా రాయబడింది సువార్తల్లో. ఫలింపు ఉండాలి. మారు మనసుకు తగిన ఫలింపు ఫలించాలి. ఫలించలేని కారణంగానే అంజూరపు చెట్టు శపించబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు యెరూషలేము అనేటువంటి దేవాలయంకు వెళ్తూ ఉన్నటువంటి ఆ సమయంలో త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టును ఆయన చూచాడు. ఆయనకు ఆకలి వేసింది. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడైనా ఏదైనా కాయ ఉంటుందేమో, ఎక్కడైనా పండు ఉంటుందేమో అని తడివి చూస్తే ఎక్కడా కూడా కాయలు లేవు, ఎక్కడా కూడా పళ్ళు లేవు, ఆకులు తప్ప మరేమీ లేవు. కారణంగా యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని శపించినట్టుగా అది ఎండిపోయినట్టుగా కనబడుతూ ఉంది. ఒకవేళ ఒకానొక సమయంలో ఆయన దగ్గరికి వచ్చి ఆత్మఫలములు ఆయన చూస్తే గనుక ఒకవేళ లేకపోతే ఆ అంజూరపు చెట్టుకు వచ్చినటువంటి స్థితి మనకు వస్తుందేమో జాగ్రత్త. వాక్యం పెట్టిన దైవ జనాంగమా, మనం ఫలిస్తేనే కానీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము. మనం ఫలిస్తేనే కానీ నిత్య జీవంలోనికి మనం వెళ్ళలేము. మనం ఫలిస్తేనే కానీ తండ్రి నామాన్ని మహిమపరచలేము అనే విషయాన్ని కూడా యేసు ప్రభువే చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నేను చెప్పే మాట ఏమిటంటే ఫలించాలి. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున వేయబడి ఉన్నది. ఫలిస్తే పర్వాలేదు, ఫలించకపోతే నరికివేసి అగ్ని గుండములో వేయడము అనేటువంటి ఒక మాట అక్కడ కనబడుతూ ఉంది. బాప్తిస్మ ఇచ్చే యోహాను చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఒకవేళ ఓ క్రైస్తవుడా, యేసుక్రీస్తు ప్రభువుని కలిగినటువంటి ఓ దైవ జనాంగమా, మీ జీవితంలో కూడా ఫలింపు లేకపోతే, ఫలింపు క్రీస్తు యేసు వలె మనం ఫలించవలసిన వారమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, మారు మనసు తగిన ఫలం మనం ఫలిస్తేనే మనం ఖచ్చితంగా ఏమవుతామంటే కనుక మరి నిత్య జీవంలో ఉంటాము. ఆయన నామానికి మహిమ కలుగుతుంది. మరి అలా ఫలించాలి అంటే ఒకే ఒక సూత్రాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాడు. ఈ 15వ అధ్యాయం అంతా కూడా ఒకే ఒక సూత్రం మీద నడుస్తూ ఉంది. అది ఏమిటంటే నిలిచి ఉండాలి. నీవు నిలిచి ఉన్నావా లేదా? అదే దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఫలించాలి అంటే నిలిచి ఉండాలి. నిలిచి ఉండడం అనే అనుభవము, నిలవబడడం అనే అనుభవం మనం కలిగి ఉండాలి. నిలిచి ఉండాలి. దేని యందు నిలిచి ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని యందు నిలిచి ఉండాలి. 15వ అధ్యాయము యోహాను సువార్త 4వ వచనము, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవలో నిలిచి ఉంటేనే కానీ తన తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. అంటే నీ జీవితంలో ఫలాలు కావాలంటే నీవు శారీరకంగా ఫలించాలి, ఆత్మీయంగా ఫలించాలి. నీ వ్యాపారంలో ఫలింపు కావాలి అంటే నీవు దేవుని యందు నిలిచి ఉండాలి. వాక్యం వింటున్నటువంటి ఓ దేవుని బిడ్డలారా, మీ యొక్క జీవితాలలో ఫలింపు లేక, మీ ఉద్యోగాల్లో ఫలింపు లేక, మీ వ్యాపారంలో ఫలింపు లేక, మీ కుటుంబంలో ఫలింపు లేక, గర్భఫలము లేక ఒకవేళ ఈ వాక్యం వింటున్నావేమో,
జాగ్రత్త. నీ జీవితంలో ఇలాంటి ఫలాలు కావాలి అంటే, మీ జీవితంలో ఇలాంటి ఫలాలు మీకు రావాలి అంటే మీరు ఖచ్చితంగా ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవరైతే ఆయన నిలిచి ఉంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా ఫలింపు ఉంటుందనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏదేమైనా కానీ నిలిచి ఉండడము, దేని యందు నిలిచి ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి, దేవుని యందు నిలిచి ఉండాలి. అలాగే మనం పరిశీలన చేస్తే ఇంకా దేని యందు నిలిచి ఉండాలంటే 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినట్లా మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. అంటే ఆయన మాటల యందు నిలిచి, అంటే ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండాలి. ఒకటి, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. రెండవదిగా ఆయన వాక్యమందు మనం నిలిచి ఉండాలి. మూడవదిగా మనం పరిశీలన చేసినట్లయితే కనుక యోహాను సువార్త 15వ అధ్యాయము 9-10 వచనాలు, తండ్రి నన్ను ఎలాగో ప్రేమించుచున్నారో నేనును మిమ్మును అలాగే ప్రేమించుతిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. మూడవదిగా ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేని యందు మనము నిలిచి ఉండాలి అంటే కనుక దేవుని యందు నిలిచి ఉండాలి. రెండవదిగా వాక్యమందు నిలిచి ఉండాలి. మూడవదిగా ప్రేమ యందు నిలిచి ఉండాలి. రెండవది మనం పరిశీలన చేస్తే వాక్యమందు నిలిచి ఉండాలి అంటే వాక్యానుసారముగా మనము నడవాలి, దేవుని వాక్యానుసారముగా మనము జీవించాలి. చాలామంది వాక్యం వింటారు, వినేవారముగా ఉండాలి. అవును, సరైనటువంటి మాటే వినాలి. విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవాలి, వాక్యానుసారముగా మనం నడుచుకోవాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే అర్థం ఏమిటంటే, వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఆ వాక్యాన్ని మనం అనుసరించే వారముగా ఉండాలి. వాక్యమందు నిలిచి ఉండడం అంటే ఆ వాక్యము మనలో నిలుపుకోవాలి. వాక్యము ఏమి చెబుతుందో అది మనము చేయాలి. అనగా దైవ చిత్తము చేయడమే దేవుని యందు నిలిచి ఉండడము, వాక్యమందు నిలిచి ఉండడం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యందు నిలిచి ఉండాలి, అలాగే వాక్యమందు నిలిచి ఉండాలి. ఇక మూడవదిగా ప్రేమ యందు నిలిచి ఉండాలి. అవును, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధముగా ఆయన ఉన్నాడో ప్రేమలో, ఆ విధంగానే మనము కూడా ప్రేమ కలిగి జీవించాలి. ఏమండి, ఆయన ప్రేమ అనంతము, ఆయన ప్రేమ అనంతము, ఇన్ఫైనైట్. మనము కౌంట్ చేయలేము ఆయన ప్రేమను, ఇంత అని మనం చెప్పలేము. లెక్క కట్టలేనటువంటి ప్రేమ, విలువ అయినటువంటి ప్రేమ, వెలకట్టలేనటువంటి ప్రేమ, ఏమిచ్చినా కానీ రుణము తీర్చినటువంటి ప్రేమ ఏది అంటే యేసు ప్రేమ. తరగని ప్రేమ, ఎనలేని ప్రేమ, కనలేని ప్రేమ, కొనలేని ప్రేమ యేసు క్రీస్తు వారి ప్రేమ. తనటువంటి దేవుని యొక్క ప్రేమ మనం గమనిస్తే కనుక ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఎంత అంటే కనుక యేసు ప్రభువును దానముగా ఇచ్చే అంత. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే ప్రేమించారు. ఎంత అంటే తన ప్రాణాన్ని పెట్టే అంత. ఒక రకంగా చెప్పాలంటే దేవుని ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి. ఎందుకంటే ఆయన ప్రేమాస్వరూపిగా ఉన్నాడు. మరి ఆయన ప్రేమను నిలిచి ఉండాలంటే మనం ఉంటున్నామా? శత్రువును కూడా ప్రేమించేటటువంటి గొప్ప తత్వం కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరి మనం ఎలాగుంటూ ఉన్నాం? ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండడం అంటే శత్రువును కూడా మనం ప్రేమించాలి. అందరినీ కూడా ఏకదాటిగా మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఆపదలో మనకు ఆపద కలిగించే వారిని కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించవలసిన వారమై ఉన్నాము. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమ. ఆయన మనస్సు ఎలాంటిదో గమనించండి. క్రీస్తు యేసునకు కలిగిన ఇట్టి మనస్సు మీరు కలిగి ఉండండి అనేటువంటి మాట ఆయన ప్రేమ, ఆయన మనస్సు. ఆ ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే కనుక ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం, అద్భుతమైనటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. కావున నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. మనమందరము కూడా ప్రభువునందు స్థిరులై ఉండాలని చెప్పేసి ఇక్కడ వాక్యంలో మనకు కనబడుతూ ఉంది. అంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఇంకా ఇవన్నీ కూడా ఒకే కాన్సెప్ట్లో వెళ్తున్నటువంటి వచనాలు. ఐదవదిగా మనం పరిశీలన చేసినట్లయితే కనుక ప్రభువు రాకడ కొరకు మనము నిలిచి ఉండాలి. ప్రభువు రాకడ కొరకు మనం నిలిచి ఉండాలి. అలాగే దేవుని బోధ యందు మనం నిలిచి ఉండాలని 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యందు మనం నిలిచి ఉండాలి, వాక్యమందు మనం నిలిచి ఉండాలి, ప్రేమ యందు మనం నిలిచి ఉండాలి, ఆయన రాకడ కొరకు మనం నిలిచి ఉండాలి, అలాగే దేవుని బోధ యందు మనం నిలిచి ఉండాలి. ఇలా ఈ 5 పనుల్లో మనం అందరము కూడా నిలిచి ఉండాలి. దేవునితో మనము నిలిచి ఉండాలి. దేవునితో మనము నిలిచి ఉండాలి అంటే
ఈ అన్ని పనుల్లో మనం అందరము కూడా నిలిచి ఉండాలి. మరి దేవుని యందు మనము నిలిచి ఉంటే జరిగేటటువంటి కార్యము ఏమిటి అంటే మనకందరికీ తెలుసు, మనం బహుగా ఫలిస్తాము. అదే మాట యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనంలో ఇది కీలకమైనటువంటి మాట. 5:15 మనం చూస్తే 5:15 యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనకి రాయబడినటువంటి మాట. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. కాబట్టి మనము ఆయన యందు నిలిచి ఉంటే మనలో బహుగా ఫలింపు వస్తుంది. అప్పుడు తండ్రి మహిమపరచబడతాడు. అలాగే మనము దేవుని యందు నిలిచి ఉంటే మనకు వచ్చేటటువంటి లాభములో రెండవ లాభం ఏమిటంటే 15:4లో రాయబడిన మాట, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. అంటే ఆయన యందు మనం నిలిచి ఉంటే ఆయన మన యందు నిలిచి ఉంటాడంట. ఎంత గొప్ప ధన్యత అండి. దేవాది దేవుడు మన యందు నిలిచి ఉండాలంటే మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఇది రెండవ ఆశీర్వాదం. ఇక మూడవ ఆశీర్వాదం, నిలిచి ఉంటే వచ్చే మూడవ ఆశీర్వాదము యోహాను సువార్త 15:7లో రాయబడింది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే మీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే, మీ జీవితంలో ఏదడిగినా దేవుడు అనుగ్రహించాలి అంటే, మీ జీవితంలో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టములు, నష్టములు తొలగిపోవాలి అంటే, మీ ప్రార్థన కడవరకు చేరాలి, మీ ప్రార్థనకు జవాబు రావాలి అంటే కనుక మీరు ఖచ్చితముగా ఆయన యందు నిలిచి ఉండాలి. ఎవరైతే ఆయన యందు నిలిచి ఉంటారో, ఆయన మాటల యందు నిలిచి ఉంటారో, ఆయన ప్రేమ యందు నిలిచి ఉంటారో, అలా నిలిచి ఉన్నవారు ఏదడిగినా కానీ ఆయన ఇచ్చివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మీ జీవితాల్లో కార్యాలు జరగట్లేదంటే మీరు సరిగా ఆయన యందు నిలిచి ఉండలేదనే విషయాన్ని కూడా గమనించండి. ఎందుకంటే ఏదడిగినా ఇచ్చివేసేటటువంటి గొప్ప తండ్రి ఆయన, మహిమ కలిగిన తండ్రి ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఏదైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడే మనము సేవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి లోపం ఎవరిదంటే మనదే. మనం సరిగా నిలబడకుండా, సరిగా మనము నిలిచి ఉండకుండా అడిగినట్లయితే కార్యాలు జరగవనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక సరిగా నిలవబడి నిలిచి మనము ఆయన అడిగినట్లయితే ఖచ్చితముగా ఆయన అన్నీ కూడా మనకు సఫలపరుస్తానని ఇక్కడ వాక్యంలో చెబుతూ ఉన్నాడు. అంటే దేవుని నిలిచి ఉంటే బహుగా ఫలిస్తాము. అలాగే ఆయన మన యందు నిలిచి ఉంటాడు. మూడవదిగా మనం ఏదడిగినా కానీ ఆయన ఇచ్చివేస్తాడు. ఇక నాలుగవదిగా మనం గమనిస్తే కనుక 15:8లో రాయబడిన మాట, ఆయన యందు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అంటే మనము నిలిచి ఉన్నట్లయితే కనుక ఆయన శిష్యులుగా మనం పిలువబడతాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులుగా మనం పిలువబడాలంటే ఆయన యందు మనము నిలిచి ఉండాలి. ఇక ఐదవదిగా మనం గమనించినట్లయితే కనుక నిలిచి ఉంటే పరమ తండ్రి మహిమపరచబడునని రాయబడింది. అంటే దేవుణ్ణి మహిమపరిచే గొప్ప అవకాశం ఉందండి. ఎప్పుడు అంటే మనం ఆయన యందు నిలిచి ఉన్నప్పుడు. ఈరోజు దేవుని వాక్యం ఇట్టిన దైవ జనాంగమా గమనించండి. మనము ఆయన యందు నిలిచి ఉంటే కనుక ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. నిలవబడాలంటే కనుక అవును దేవుని యందు నిలబడాలి, ఆయన వాక్యం యందు నిలబడాలి, ప్రేమ యందు నిలబడాలి, రాకడ వరకు నిలబడాలి, రాకడ కొరకు మనం నిలబడి జీవించాలి. అలా నిలబడినట్లయితే కనుక ఈ దీవెనలన్నీ మనకు వస్తున్నాయి. మనం బహుగా ఫలిస్తాము. అంత మాత్రమే కాదు, దేవుని యందు దేవుడు మన యందు నిలిచి ఉంటాడు. మూడవదిగా మనం ఏదడిగినా కానీ ఆయన ఇచ్చి వేస్తాడు. ఈరోజు నీ జీవితంలో కార్యాలు జరగట్లేదంటే నువ్వు సరిగా నిలబడలేదు. నిలబడాలి. నిలబడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అబ్రహామును దేవుడు పిలిచాడు, నిలబడమన్నాడు. అబ్రహాము నిలబడ్డాడు. మోషేని దేవుడు పిలిచాడు, నిలబడ్డాడు. మరి ఈరోజు మనము నిలబడుతున్నామా? దేవుని మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ దేవుని మీద మనము నిలిచి ఉండాలనే విషయాన్ని గమనించుకోవాలి. ఒకవేళ నేను నిలబడను, నేను నిలుచోను అని అనుకుంటే కనుక, నిలిచి ఉంటే దీవెనలు మనం చూసాం, నిలిచి ఉండాలని కూడా మనం నేర్చుకున్నాం. ఒకవేళ కొంతమంది వ్యతిరేకులు ఉంటారు, నేను నిలిచి ఉండను అని అనుకుంటే కనుక, నిలిచి ఉండకపోతే ఏం జరుగుతుందంటే మీరు బహుగా ఫలించరు. స్పష్టంగా బైబిల్లో ఉంది. 15:4, 15:5లో రాయబడింది.
ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరిని నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమి. అంటే ఎవరైతే కలిసి ఉంటారో వారు ఫలిస్తారు, ఒకవేళ విడిగా ఉన్నట్లయితే ఫలించరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంత మాత్రమే కాదండి, ఒకవేళ నిలిచి ఉండకపోతే 15:6 రాయబడిన మాట, బయట పారవేయబడతారు. అలాగే అగ్నిలో వేయబడతామని కూడా రాయబడింది. కాబట్టి ఇదంతా ఎందుకు కానీ మనం నిలిచి ఉండాము ఆయన యందు. మరి భక్తులైనటువంటి వారందరూ కూడా దేవుని యందు నిలిచి ఉన్నారండి. ఆయన మాట యందు నిలిచి ఉన్నారు, ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నారు, దేవునితో నిలిచి ఉన్నారు. కనుక ఫైనల్గా వారందరూ కూడా మంచి సాక్షులుగా, మంచి సాక్ష్యము కలిగి వారందరూ కూడా జీవించారు. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి మరి మనం కూడా దేవుని యందు నిలిచి, ఆయన మాటల యందు నిలిచి, ఆయన ప్రేమ యందు నిలిచి ముందుకు సాగే ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. మౌనోత్తరానికి వందనాలు, స్తోత్రాలు ప్రభు. వ్యక్తపడినటువంటి వాక్యం ద్వారా రావాల్సిన దీవెన సమృద్ధిగా దయచేయమని నీ బిడ్డలు ప్రభు నాయన వారి జీవితాల్లో తండ్రి పడుతున్న ఇబ్బందులన్నీ కూడా తొలగించండి. నీ యందు నిలిచి ఉండి ప్రభు నాయన అద్భుత ఆశ్చర్యమైనటువంటి దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డలు పొందుకునే ధన్యత దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.